అడిగితే ఏదో రకరకాల కారణాలు చెప్పారు. ఒక రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు. అసలు నేను ఇలా ఎందుకు పట్టుకొని ఉంటానో కారణం చెప్పేవాడు ఓ రోజున వస్తాడు గుళ్ళోకి. ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వేలు తీసేస్తానన్నాడు. సరే, రాజుగారు ఎదురు చూస్తున్నారు. ఒక రోజున అప్పయ్య దీక్షితుల వారు వచ్చారు. మహానుభావుడైన కారణజన్ముడు. ఆయన్ని వేరొక పండితుడు, ఆయన విష్ణు భక్తుడు, ఆయన్ని తీసుకుని రాజుగారి గుళ్ళోకి వెళ్ళారు. ముందు విష్ణు భక్తుడిని అడిగారు, ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు. ఏమిటో పరమేశ్వరుడి కొడుకు, శ్రీ మహావిష్ణువుకి కొడుకు, కానీ భూతనాథుడని పేరుంది, చుట్టూ భూతాలు ఉంటాయి. ఏమిటానా ఈ ప్రారంధం, శివుడికి కొడుకు అవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు అన్నారు. ఆయన ఏం తీయలేదు వేలు. అప్పయ్య దీక్షితుల వారిని అడిగారు. అడిగితే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, ఆయనకి తండ్రి